హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే కేరళకి అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఒక 5-6 డేస్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇది ఏంటంటే మన కేరళలో మన తమిళనాడు, బెంగళూరు అక్కడ మొత్తం ఏవేవైతే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో అన్నిటికీ విజిట్ అయితే చేస్తున్నాం మనము. సో ఇవన్నీ మీకు కూడా చూపించాలని అయితే నేను వీడియో తీస్తున్నాను. ఈ 5 డేస్ ట్రిప్ నేను చెప్తున్నాను కదా, మీరు ఎవ్వరు ఇట్లాంటి ట్రిప్ అయితే చేసే ఛాన్స్ దొరకదు. అట్లాంటిది మేము మీకు అన్ని వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మేము ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చినాము. అయితే ఫస్ట్ అయితే మేము అక్కడ మన ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ దగ్గర అయితే మన ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ పూజ చేసేసి అక్కడి నుంచి అయితే మనం ట్రిప్ స్టార్ట్ చేస్తాము. సో మీరు ఒక పని చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఈ ట్రిప్ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మనతో పాటు అయితే మన టింకువన్ ఉన్నాడు, అన్న అయ్యపు, రాకేష్ ఉన్నాడు, ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ జాయిన్ అవుతారు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మొత్తం పిన్ టు పిన్ అయితే డీటెయిల్ చేస్తాను. సో స్టే ట్యూన్. అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ మింట్ కాంపౌండ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, ఇక్కడైతే మనం పూజ చేసుకుంటాము. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే వచ్చేస్తాం అనమాట. ఇక్కడైతే పూజ చేసుకుని స్టార్ట్ అవుతాము. సో ఇప్పుడు మనం ఈ ఫార్చునర్లో అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఈ గుడిలో మనం పూజ చేసేసి, ఇక్కడ మీకు వెనుక కనిపిస్తుండొచ్చు, ఈ గుడిలో పూజ చేసేసుకొని మన ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మా గురుస్వామి మా ట్రిప్ తీసుకోబోతున్నాడు. కొంచెం బిజీగా ఉన్నాడు అనమాట. సో పూజ స్టార్ట్ అయిన తర్వాత మనం వెళ్ళే దారిలో మొత్తం ఆయన దగ్గర నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అంతా మనమైతే తీసుకుందాం అనమాట. ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసుకొని మనం ట్రిప్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ పూజ చేసేసుకొని నెక్స్ట్ మీకు నేను వీడియోలో కంటిన్యూ అవుతాను. సో మా గురుజీ అయితే వచ్చేసిండు. సో గురుజీ ఎక్కడ తీసుకుపోతున్నావు, ఏం తీసుకుపోతున్నావు, మాకు కొంచెం ట్రిప్ డీటెయిల్స్ అయితే చెప్తే మేము మా వ్యూవర్స్కి అయితే చెప్పుకోవచ్చు కదా. ఎక్కడ తీసుకుపోతున్నా అనేది మీకు అందరికీ తెలుసు. శబరిమల అయ్యప్ప స్వామి ట్రిప్ ఇది. ఈ ట్రిప్లో మెయిన్ సస్పెన్స్ ఒకటి ఏముందంటే, ఈ అయ్యప్ప స్వామి శబరిమల ఒకటే తెలుసు అందరికీ. శబరిమలే కాకుండా 5 రూపాలు పంచశాస్త్రాన్ని మొత్తం 5 టెంపుల్స్ మెయిన్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎట్లెట్లున్నాయో సస్పెన్స్. మీరు పోతా అని ఇంటికైతే పోలేరు. ఒకసారి బండెక్కిరంటే మీరు అందరు అరెస్టే. మళ్ళీ నేను ఎప్పుడు తిరిగి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో దింపుతానో అప్పటి వరకు మీరు అందరు నాతోనే ఉంటారు. కాదు, ఎన్ని రోజులు ఏంది ఏం చెప్పావు? అది ఎన్ని రోజులైనా పట్టవచ్చు. 15 రోజుల, 20 రోజుల, 25 రోజుల, మొత్తం కేరళ సస్పెన్స్. అది మాకేమో నేను జస్ట్ ఒక వారం 10 రోజులు అని అన్నాడు, ఇప్పుడేమో 20 రోజులు 30 రోజులు అంటున్నాడు. అది ఎన్ని రోజులైనా పట్టవచ్చు అంటున్నావు కదా. గుర్తు అట్లా చేయకండి, అసలు ఇంట్లో చెప్పుకోవాలి. అసలు ఫోన్ కాంటాక్ట్స్ ఏమున్నా ఖాళీ ఫోన్. సో మీకు కూడా ఈ సస్పెన్స్ మీకు ఇది ఒక మంచి అవకాశం. అయ్యప్ప స్వామి అందరికీ మేము డైరెక్ట్ చూసినా మీరు ఇండైరెక్ట్గా లైవ్ ద్వారా చూస్తారు. ప్రతి ఒక్క సెకండ్ టు సెకండ్ లైవ్ చూపిస్తాం. 5 అయ్యప్ప అంటే షట్చక్ర అంటే 5 చక్రాలు, అయ్యప్ప స్వామి 5 రూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లెట్లున్నాయి అన్ని అనుభవం. ఎంత అంటే అది చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఊరికే ఏదో నేను శబరిమల మాల వేసుకున్నా, శబరిమల పోయినా, శబరిమల ఈజ్ ద వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెంపుల్. దాంతోపాటు ఇంకా 4 అది ఏందో మెయిన్, దాని హిస్టరీ మొత్తం మనం మాట్లాడుకుందాం. చలో, అంటే శబరిమల కాకుండా ఇంకా అట్లాంటివి మొత్తం టోటల్ 5 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 5 టెంపుల్స్ మనకైతే గురుస్వామి చూపిస్తున్నాడు. అంటే ఈ ట్రిప్ అనేది దేనికి లింక్ అయిందంటే, మన అక్టోబర్లో మనము 24న పాదయాత్ర చేస్తున్నాం అనమాట. అంటే ఈ నవీన్ గురుస్వామి రెజిమెంటల్ బస్ సికింద్రాబాద్ ఆయన వచ్చేసి ఏంటంటే ఫ్రీగా, అంటే ఎవరైతే శబరిమల పాదయాత్ర చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ట్రైన్ టికెట్, అంటే రిటర్న్లో ట్రైన్ టికెట్తో సహా ఫ్రీగా తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాడు. ఫ్రీ భోజనం అన్ని A to Z మొత్తం ఏ ఖర్చు లేకుండా శబరిమల నడుచుకొని వెళ్ళి అక్కడ నుంచి దర్శనం చేయించి మళ్ళీ సికింద్రాబాద్లో దించే వరకు ఆయన మొత్తం ఖర్చు అయితే భరిస్తున్నాడు, ఎంతమంది వచ్చినా. సో దానికి రిలేటెడ్గా ఈ ట్రిప్ అయితే మేము ఎందుకు చేస్తున్నామంటే, ఒకసారి మొత్తం రూట్ మ్యాప్ అన్నీ చూసుకుందాం. అంటే మనం ఏమనుకున్నాం అంటే, ఇప్పుడు ఎట్లయినా ట్రిప్కి పోతున్నాం కదా, ఆ ట్రిప్లో ఆ దారిలో కలవడానికి దానికను కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ 5 చక్రాస్ అంటే 5 గుళ్ళు శబరిమల అంత పవర్ఫుల్ టెంపుల్స్ అయితే మనకైతే చూపిస్తూ అంటున్నాడు. సో ఎన్ని రోజులు పడుతుందో మాకు అసలు ఏం తెలియదు. జస్ట్ ట్రిప్కి పోదాము, ఒక 7 days 8 days అయితే ప్రిపేర్ కాండి అన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత 20 days 25 days అని అంటున్నాడు. మేము కన్ఫ్యూజన్లో పడ్డాము. సో మనం పని చేద్దాం, పూజ చేసుకున్న తర్వాత కార్లో కూర్చొని మంచిగా ఫ్రీ టైం తీసుకొని అయితే ఆయనతో మొత్తం నాలెడ్జ్ అంతా తీసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకండి, చెప్తున్నాను కదా, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాబోతుంది. అంటే మాకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా
మేము ఇప్పుడు ఈ ట్రిప్ ద్వారా తీసుకోబోతున్నాము. సో ఇది మీరు కూడా తీసుకోవాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి. సుధా ఇచ్చేసాను, ఎప్పుడే ఇచ్చేసాను. కొంచెం సౌండ్ చాలు అంతకనొద్దు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణపతయే నమః. హ్రీం సింధూరవర్ణాయ క్లీం మహాశూర్పకర్ణాయ గ్లౌం మహాగణపతయే గం. సర్వజనం మే వచమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహాశూర్పకర్ణాయ గణపతయే వరవరద సర్వమదపతయే. నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకనాదినారాయణాయ నమః. సర్వం ఆదిశేషాయ నమః. సర్వం ఆదిశంకరాయ నమః. సర్వం నృసింహ సరస్వత్యై నమః. సర్వం మహాధీరాయ నమః. సర్వం రణధీరాయ నమః. సర్వం రాజాదిరాజాయ నమః. సర్వం శ్రీధరాయ నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం విధయే సత్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయానందవర్ధనాయ అత్రిపుత్రాయ సర్వకామఫలప్రదాయ భవబంధవిమోచనాయ హ్రీం సకలవిభూతిదాయ క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయవశీకరణాయ సౌః సర్వమనక్షోభనాయ శ్రీం సకలసంపత్ప్రదాయ గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ ధ్రాం మహాచిరంజీవినే వషట్ వశీకురు వౌషట్ ఆకర్షయ హుం విద్వేషయ ఫట్ ఉచ్చాటయ ఠహ స్తంభయ ఖేం మారయ నమః సంపన్నాయ స్వాహా. పోషయ పరయంత్ర పరమంత్ర పరతంత్రాని చింది గ్రహాన్నివారయ వ్యాధీన్నివారయ దుఃఖం హర దారిద్ర్యం విత్రావయ దేహం పోషయ చిత్తం తోషయ సకలయంత్ర సకలమంత్ర సకలతంత్ర సకలపల్లవస్వరూపాయ. ఓం నమో మహాసిద్ధిదాయకాయ స్వాహా. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్పర్యమాం శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసీత్ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి హృదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతిః. తస్యంజోరావృణీమహే గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంచిగాదు భేషజం శన్నో అస్తుధిపతేః శంచతిష్పతిః. ఓం శాంతిః. ఓం నమో బ్రహ్మణే ఓం నమో స్వప్నయే ఓం నమో పృథ్వీయే ఓం నమో ఓషధీభ్యః ఓం నమో వాచే ఓం నమో వాచస్పతయే ఓం నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతిః. ఆరోగ్యం ప్రదదాతు సోదినకరః చంద్రో యశో నిర్మలం భూతిం భూమిసుతః సుధాం సుతనయనం ప్రజ్ఞాం గురుగౌరవం కాన్యః కోమలవాక్విలాసమతులం మందోహముదం సర్వదా రాహుర్బాహుబలం విరోధశమనం ఖేదం కులస్యోన్నతిం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశరీభ్యశ్చ రాహవే కేతవే నమః.
బ్రహ్మమురారి త్రిపురాంతకారి భానుశిశిభూషణబుధశ్చ గురుశుక్రశనిశ్చ రాహుకేదవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. 16 జూలై ఇవాల్టి రోజున కొంచెం క్యాలెండర్లో తేడా ఉన్నప్పటికీ దక్షిణాయన పుణ్యకాలం. ఒక సంవత్సరాన్ని 2 భాగాలుగా హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో భాగించారు. మొదటి భాగం జనవరి 14 నుంచి 16 దాకా దేవతలు వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత ఇవాళ నుంచి మళ్ళీ జనవరి 14 దాకా మన పితృదేవతల దగ్గర ఉంటుంది. సో దేవతల దగ్గర ఉన్నప్పుడు ఉత్తరాయణం, తర్వాత పితృదేవతలు రూల్ చేసేటప్పుడు దక్షిణాయనం అని చేశారు. రామాయణం అనేది ఎట్లా వచ్చిందంటే ఉత్తరాయణం దక్షిణాయనం వల్లే వచ్చింది. అంటే ఉత్తరాయణం దక్షిణాయనం ఎన్నాళ్ళు ఉంటుందో ఈ యుగంలో అన్నాడు రామాయణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. నౌ పితృస్ ఎవరు వీళ్ళు? దే ఆర్ యువర్ ancestors, the people who have left and who are a part of the 5 elements of nature. So their blessing is very much required for leading a good life. Pitru Kataksham gives you lot of killer instinct, Karya Siddhi, Karya Diksha. If health is not there, it signifies Pitru Shapam. If you lose wealth, once again it signifies Pitru Shapam. If you lack peace of mind, probably some Pitru is not allowing you to have that peace of mind. Once again it signifies Pitru Shapam. But remember, their grace, their ultimate can take you anywhere. The mother side signifies Pitru Kataksham in the form of leadership, dynamism, hurdle-free life, and more than that, innovative attitudes. You will be proud of your children. From children there won't be any hassle at all, any issue at all. The concept of mobility, the concept of wealth, all these things come from the father side, the paternal side. So there is every requirement for us to worship the ancestors today, because all these aspects of life are very much required for a peaceful coexistence. Here we are going to do the Sarpa worship. Sarpa is worshipped in different forms: Sarpa Bhagavati, Sarpa Narayana, Bhuvaneshwari Sarpam, Adishesha Sarpam, Bhairava Sarpam, Vasikara Sarpam, Ananta Sarpam, Karkotaka Sarpam, Ketu Sarpam, Rahu Sarpam, and then Nagendra. The mantra will continuously go on for about 1 hour. All of you take the opportunity, lot of milk is there. You can put milk and worship. Remember your forefathers. Now whatever you want, they sanction. In fact, they are the persons who are taking care of this body. They have leased out this body for a wholesome experience and they will take care of it. So all your desires, please convey it to your forefathers and see that you are peaceful and very happy. This is all I can say for today. And fire will go on. Fire and water, our life is between that. Fire is meant for devatas. Your tarpanam, abhishekam is meant for pitrus. Pitrus live underneath in patalam, while devatas live in akasham. In akasham, some bushnam is required, some amount of heat, because it is very chill there. So since it is very hot down, the concept of tarpanam or abhishekam is advocated for pitrus. So since life is on the earth between fire and water, we are combining both on this day. Normally I come to this destination only twice, January 14th, July 16th. So both these days are very important. You can take it as a standard, and I will be definitely here by 8 a.m. in the morning. Here you got Gomata undi, Samasta Devatalu, Kamadhenu Swarupam, Abhayanjanaya is there, Lord Shani is there. This ఈ పర్టికులర్ సర్ప, ఈ పుట్ట ఏదైతే ఉందో చాలా ఓల్డ్, ఇది సిటీ మధ్యలో ఉంది కనుక టేక్ ది బెనిఫిట్. మీ పని అయిపోయింది అనుకోండి, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ హరీ టు గో టు ఆఫీస్, టుడే ఈజ్ ఏ వర్కింగ్ డే, యూ కెన్ ఆల్సో లీవ్ and take prasadam and leave. Prasadam also is forthcoming anytime. You can always take care. So now I am starting the mantras. You can start the Sarpa Seva. Nagendraya Namaha, Naganadhaya Namaha, Nagarajaya Namaha. Om Sam Sam Sim Saim Saum Saha Sarpa Bhagavati He Swaha. Om Sam Sam Sim Saim Saum Saha Sarpa Bhagavati He Swaha.
ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా ఓం సం సాం సీం సైం సౌం సహ సర్పభగవతియే స్వాహా సర్వం వసురూపాయ నమః సర్వం రుద్రరూపాయ నమః సర్వం ఆదిత్యరూపాయ నమః సర్వం ప్రజాపతిరూపాయ నమః సర్వం బృహస్పతిరూపాయ నమః సర్వం సర్పరూపాయ నమః ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సం సాం సం సాం సం సాం సర్పనారాయణాయ స్వాహా ఓం సమరూపాయ రక్షకర్త్రే హ్రీం హోం హ్రాం భువనేశ్వర్యై నమః ఓం హ్రీం సం సర్పస్వరూపాయ రక్షకర్త్రే హ్రీం హోం హ్రాం భువనేశ్వర్యై నమః ఓం హ్రీం సం సర్పస్వరూపాయ రక్షకర్త్రే హ్రీం హోం హ్రాం భువనేశ్వర్యై నమః ఓం హ్రీం సం సర్పస్వరూపాయ రక్షకర్త్రే హ్రీం హోం హ్రాం భువనేశ్వర్యై నమః ఓం హ్రీం సం సర్పస్వరూపాయ రక్షకర్త్రే హ్రీం హోం హ్రాం భువనేశ్వర్యై నమః ఓం హ్రీం సం సర్పస్వరూపాయ రక్షకర్త్రే హ్రీం హోం హ్రాం భువనేశ్వర్యై నమః సం సాం సీం సిం సైం సౌం సర్పనారాయణాయ ఆదిశేషాయ మహాఉగ్రాయ వసురుద్ర ఆదిత్యస్వరూపాయ మహావిత్రే మహాశాంతాయ మహారక్షకాయ హుం పట్ స్వాహా ఓం సం సాం సీం సిం సైం సౌం సర్పనారాయణాయ ఆదిశేషాయ మహాఉగ్రాయ వసురుద్ర ఆదిత్యస్వరూపాయ మహావిత్రే మహాశాంతాయ క్షం సం క్లీం హుం పట్ స్వాహా ఓం క్లీం సం క్షం మహావశీకరభైరవాయ క్షం సం క్లీం హుం పట్ స్వాహా స్వరూపిణే ప్రత్యక్షపితృరూపిణే సర్వపితృకటాక్షం గురు గురు మహా దక్షకాయ స్వాహా ఓం సం మహాశేషాయ హ్రీం మంగళకరాయ క్లీం మహాసర్పాయ మహానాగస్వరూపిణే ప్రత్యక్షశేషాయ హ్రీం మంగళకరాయ క్లీం మహాసర్పాయ మహానాగస్వరూపిణే ప్రత్యక్షపితృరూపిణే సర్వపితృకటాక్షం గురు గురు మహా దక్షకాయ స్వాహా ఓం సం మహాశేషాయ హ్రీం మంగళకరాయ క్లీం మహాసర్పాయ మహానాగస్వరూపిణే ప్రత్యక్షపితృరూపిణే సర్వపితృకటాక్షం గురు గురు మహా దక్షకాయ స్వాహా ఓం సం మహాశేషాయ హ్రీం మంగళకరాయ క్లీం మహాసర్పాయ మహానాగస్వరూపిణే ప్రత్యక్షపితృరూపిణే సర్వపితృకటాక్షం గురు గురు మహా
दक्षकाय स्वाहा गुरुर्नारायणाय स्वाहा ओम नारायण गुरु गुरु गुरुपादक सेवित नारायण गुरु गुरु ओम विष्णुपादक सेवित नारायण गुरु गुरु ओम नमो भगवते महागुरुवे चरणौ शरणं प्रपद्ये सर्वशक्त्याय सर्वमयाय सर्वविद्यां देहि देहि सकल सौभाग्यं देहि देहि श्री गुरुर्विद्यानारायणाय स्वाहा अज्ञाननाशनाय विद्महे ज्ञानप्रकाशाय धीमहि तन्नो गुरुपादका प्रचोदयात् ओम श्रीं श्रीनिवासाय नमः ओम ह्रीं गोविन्दाय नमः ओम क्लीं वेंकटेश्वराय नमः ओम श्रीं श्रीनिवासाय नमः ओम ह्रीं गोविन्दाय नमः ओम क्लीं वेंकटेश्वराय नमः ओम श्रीं श्रीनिवासाय यस मनोज्ञा ऑल द बेस्ट योग प्राप्त How are you, Renuka? Very fine, Swami. Let me just start with namaskaram. Thank you, Swami. Namaste, Amma, namaste. How do you know about this program? Very good, very nice. Next. Yes, God bless you, Amma. ఉంటారు ఒక్క నిమిషం ఉండండి చివరిలో మాట్లాడతాను హ్యావ్ టిఫిన్ అండ్ వెయిట్ ఓం సప్తతే అగ్నే సమిధ సప్తరిష్మా సప్తర్షయః సప్తధామ ప్రయాణి సప్తహో వివాహా సప్తధామాదిరంతి సప్తయో నీరా ప్రణస్వ కవేన స్వాహా అగ్నే సప్తవదైదం నమః ఓం వసోర్ధారాంధో దివసోర్వేదానా సతిదివాహి వెరీ నైస్ నమస్తే భాస్కర్ చెప్పాను అంత విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః ఓం अच्छा ठीक है यस एक्सलेंट एक्सलेंट गुड వెరీ నైస్ సో ఇప్పుడైతే మన పూజ కంప్లీట్ చేసుకుని అయితే మనమైతే ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ పార్ట్ 2లో ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ నెక్స్ట్ దర్శనం చేసుకున్నామని అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనమైతే ఈ వెహికల్స్లో వెళ్తున్నాము, చూడొచ్చు. టోటల్ 8 to 9 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడెక్కడ వెళ్తున్నాం అన్ని కవర్ చేస్తాం.